హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మా కజిన్ పెళ్ళి పార్ట్ 2. ఇందులో కంప్లీట్ తెలంగాణ స్టైల్ పెళ్ళి ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి పెళ్లి రోజు మార్నింగ్ అబ్బాయిని మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తారు. ఇంకా అబ్బాయికి ఓలాటాలు వేశాకనే కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా పెళ్లి పందిరిలో పెళ్ళైన జంటకి ఒడిబియ్యం పెట్టాలి కదా. 5 ముత్తైదువులు కలిపి అలా ఒడిబియ్యాన్ని కలుపుతారు. ఇంకా బాసింగాలు కట్టి అబ్బాయిని బయటికి తీసుకెళ్తారు. ఇంకా మా మమ్మీ ఇంకా అక్క మంగళహారతి ప్లేట్ సిద్ధం చేసి పెడుతున్నారు. ఇంకా అబ్బాయిని మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి అందరూ అలా ఆశీర్వదిస్తారు. పెళ్లి కూతురు వచ్చేంతవరకు పెళ్లి కొడుకు పక్కకి తోడి పెళ్లి కొడుకుని ఖచ్చితంగా ఉంచుతారు. అలా అందరూ ఒక్కొక్కరు చెప్పున అబ్బాయికి తోటి పెళ్లి కొడుకుకి బొట్టు పెట్టి ఆశీర్వదనాలు ఇస్తారు. ఇంకా ఇక్కడ ఇదంతా ప్రాసెస్ అయిపోయాక మేమింకా పెళ్లి మండపానికి స్టార్ట్ అయిపోయాము. మేమున్న ప్లేస్ నుంచి పెళ్లి మండపం మాకు అరౌండ్ 170 కిలోమీటర్స్ పడుతుంది. అరౌండ్ 2 to 3 hours జర్నీ. ఇంకా మేము ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయి వెళ్ళిపోయాము. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి ఎదుర్కోలు అంటే ఏంటో కాదు, ఇప్పుడు మనం చేసుకునే వెల్కమ్ పార్టీ. ఎదుర్కోలులో అమ్మాయి తరపు బంధువులు అందరూ వచ్చి అబ్బాయిని ఇంకా అబ్బాయి వాళ్ళ తరపు చుట్టాలని వెల్కమ్ చేస్తారు. రాగానే అబ్బాయికి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి నోట్లో పంచదార వేస్తారు. ఎదురుకోలులో చుట్టాలందరికీ పంచదార ఇంకా పానకం నీళ్లు ఇస్తారు. అదే అండి వెల్కమ్ డ్రింక్. మనం చేసుకునే ఈ ట్రెడిషన్నే ఇప్పుడు వెల్కమ్ పార్టీ, వెల్కమ్ డ్రింక్ అని పేరు పెట్టారు అంతే. ఇంకా అలా పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఆడపిల్లలు వీళ్ళుంటే వాళ్ళ కాళ్ళు కడిగి అలా బొట్టు పెట్టి నోట్లో పంచదార వేసి కండువ కప్పుతారు. ఈ ఎదుర్కోలు ప్రాసెస్ మొత్తం అబ్బాయి వాళ్ళు రాగానే వెంటనే స్టార్ట్ చేస్తారు. యూజువల్లీ తెలంగాణలో పెళ్లి రోజు మార్నింగ్ చేస్తారు, కానీ రాయలసీమ సైడ్ మాత్రం 1 day బిఫోర్ నైట్ చేస్తారు. రాయలసీమ సైడ్ ఎదుర్కోలు కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోవడానికి అరౌండ్ 15 to 20 minutes పడుతుంది. ఇంకా ఇది అయిపోగానే అబ్బాయిని ఇంకా అమ్మాయిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తాను. అండ్ టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా ఈ ప్రాసెస్ అయిపోగానే అందరం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాము. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మా రిలేటివ్స్ అందరూ ఇంట్లోనే రెడీ అయ్యి వచ్చారు, కానీ నేను మాత్రం కిడ్స్తో హ్యాండిల్ అవ్వడం కష్టం అని చెప్పి శారీ ఒకటి డ్రేప్ చేసుకున్నాను. జ్యువెలరీ మాత్రం ఫంక్షన్ హాల్కి వెళ్ళాక వేసుకున్నాను. ఈ ఎదుర్కోలు ఈవెంట్ అయిపోగానే నేను కిడ్స్ని తీసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాను. ఎదుర్కోలు ఈవెంట్ అయిపోయాక అబ్బాయిని ఇంకా లోపలికి ముత్యాల పందిరి కింద అమ్మాయికి అన్న వరుస కానీ తమ్ముడి వరుస కానీ ఉన్నవాళ్ళు బావని ఇలా ఎత్తుకొని లోపలికి తీసుకొని వస్తారు. అమ్మాయి వాళ్ళు ఎంట్రీ మాత్రం చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ పెళ్లి ముహూర్తం వచ్చేసి మార్నింగ్ 11:30కి ఉంది. ఆలోపు ఇంకా గౌరీ పూజ ప్రాసెస్ అంతా అయిపోవాలి కదా. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురి ఎంట్రీ. పెళ్లి కూతుర్ని పల్లకిలో తీసుకొస్తున్నారు. పెళ్లి కూతురి ఎంట్రీ కూడా చాలా బాగా చేశారు. అండ్ అక్కడ కోలాటం కూడా ఉంది. కోలాటంతో అమ్మాయిని వెల్కమ్ చేశారు. నాకు ఇలా పల్లకిలో పెళ్లి కూతుర్ని తీసుకొస్తుంటే ఎంత బాగుందో చూడడానికి. పల్లకితోటే కాదు, పల్లకి దిగాక అమ్మాయిని కోలాటంతో కూడా వెల్కమ్ చేశారు. అలా కొద్దిసేపు అమ్మాయి చుట్టూ కోలాటం కూడా వేశారు. కోలాటం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? మాకైతే కోలాటం అంటే చాలా ఇష్టం, కానీ మేము ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి మేము మాత్రం కోలాటం ఆడలేకపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయారు, కోలాటం ఆడేవాళ్ళు కోలాటం ఆడుతున్నారు. ఇంకా నేను రెడీ అవ్వాలి అని చెప్పి నేను రూమ్కి వెళ్ళిపోయాను. పెళ్లి కూతురు వేసుకున్న బ్లౌజ్, హెయిర్ స్టైల్ ఇంకా శారీ అన్నీ మాత్రం చాలా నీట్గా చాలా బాగా అరేంజ్ చేసుకుంది. త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇంకా పెళ్లి ముహూర్తం టైం వరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా వాళ్ళందరూ రెడీ అయ్యి అందరము పెళ్లి ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాము. అసలు చూస్తున్నారా టైం ఎంత తొందరగా అయిపోయిందో. అప్పుడే ఇంకా పంతులు గారు అమ్మాయికి అబ్బాయికి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. పెళ్ళిలో మాత్రం చాలా త్వరగా టైం అయిపోతుంది. అప్పుడే చూస్తున్నారు కదా, జీలకర్ర బెల్లం కూడా పెట్టేస్తున్నారు. అక్కడ ఈవెంట్ జరుగుతూ ఉంటే మా మమ్మీ ఇంకా మా వదిన అమ్మాయికి కావాల్సిన నల్ల పూసలు అవన్నీ చుడుతున్నారు. అక్కడ పంతులు గారు ఏదో పూజ చేపిస్తున్నారు. నాకు మాత్రం ఈ పూజ అస్సలు ఐడియా లేదు. మీలో ఎవరికైనా ఈ పూజ ఏంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అమ్మాయికి నల్ల పూసలు కుచ్చడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్.
అసలు పెళ్ళంటే ఎంత హడావుడి ఉంటుంది, ఎంత పని ఉంటుంది, ఎన్ని సామాగ్రిలు సదురుకోవాలి, అందులో ఏది మిస్ అయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే అన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. పెళ్ళంటే అంత చిన్న విషయం కాదు కదా. మరి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కన్యాదానం. అమ్మాయిని అబ్బాయికి అప్పగిస్తున్నారు. కన్యాదానం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ అది అరౌండ్ 45 మినిట్స్ పడుతుంది. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసరికి ఆల్మోస్ట్ హాఫ్ పెళ్ళైపోయింది అని అంటారు. ఇంకా ఈ కన్యాదానం అయిపోగానే నెక్స్ట్ ముహూర్తం టైంకి తాళి కట్టించేస్తారు. పెళ్ళంటే అమ్మాయి వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, అబ్బాయి వాళ్ళతో చూసుకుంటే అమ్మాయి వాళ్ళకి చాలా పనులు ఉంటాయి పెళ్ళంటే. ఇంకా పెళ్ళి అయిపోగానే తలంబ్రాల కోసం మా వాళ్ళు ఇలా పూసలన్నీ సిద్ధం చేసి పెడుతున్నారు. తలా ఒక చెయ్యేస్తే పని త్వరగా అయిపోతుంది అంటారు కదా, అదే ఇక్కడ జరుగుతుంది. అందరూ ఒక్కొక్క కలర్ తీసుకొని త్వరగా ఫినిష్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈలోపే తాళి కట్టే సమయం వచ్చేసింది. ఇంకా ఇక్కడ అబ్బాయి మంగళసూత్రం అమ్మాయికి కడుతున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు నా మ్యారేజ్ ఈవెంట్స్ గుర్తొస్తున్నాయి. కరెక్ట్ టైంకి అమ్మాయి అబ్బాయికి తాళి కట్టేశాడు. ఇంకా ఇది అయిపోయాక తలంబ్రాలు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ముత్యాల తలంబ్రాలు బాగా ఫ్యాషన్ అయ్యాయి కదా. సో ఇది అదే అన్నమాట. మంచి కొరియోగ్రఫర్ అందరికీ డ్యాన్స్ నేర్పిస్తున్నారు. అక్కడ ముత్యాల తలంబ్రాలు వచ్చేసరికి ఇక్కడ పంతులు గారు అమ్మాయికి అబ్బాయికి తలంబ్రాలు వేపిస్తున్నారు. ఈ బియ్యంతో చేసిన తలంబ్రాలు అయిపోయాక ముత్యాల తలంబ్రాలు ఇంకా బీడ్స్తో వచ్చే తలంబ్రాలు చేస్తారు. ఈ తలంబ్రాలు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఎవరి శారీకి తగ్గట్టు వాళ్ళు మ్యాచ్ చేసుకున్నారు. అండ్ ఏంటిది ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నారా? సప్తపదులు. అమ్మాయి వాళ్ళ సైడ్ డ్యాన్స్ అయిపోగానే అబ్బాయి వాళ్ళ సైడ్ మేమేం తక్కువ అని చెప్పి వాళ్ళు కూడా తలా ఒకటి తీసుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. పెళ్ళిలో ఇది మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా తన కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటే వీళ్ళు చేస్తూ ఉన్నారు. పెళ్ళి మార్నింగ్ టైం అవ్వడం వల్ల జనాలు చాలా తక్కువ మంది వచ్చారు అండ్ లంచ్ టైం వరకు చాలా మంది వచ్చేసారు. మా కజిన్స్ అందరు చూస్తున్నారా ఎంత బ్రైట్గా ఉన్నారో, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నారో మా కజిన్స్ అందరూ. ఆ తలంబ్రాలు అయిపోయాగానే ఇంకా ఈ తలంబ్రాలు పోస్తారు అని చెప్పగానే వీళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు. పెళ్ళి అయిపోయాగానే ఇంకా నాగవల్లి నోము ఉంటుంది కదా, ఇంకా అది ప్రిపేర్ చేస్తున్నారు, దానికోసం రెడీ అవుతున్నారు. అండ్ ఈలోపే సప్తపదులు కూడా ఫినిష్ చేశారు, చాలా త్వరగా చేశారు. అండ్ ఈ సప్తపదులు ఫినిష్ అవ్వకముందే ప్రీ వెడ్డింగ్ షూట్ని డిస్ప్లేలో వేశారు అండ్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా బాగా చేశారు. అండ్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో మాత్రం కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా బాగున్నాయి. సప్తపదులను మాత్రం చాలా త్వరగా డెకరేషన్ చేసేసారు వీళ్ళు. అండ్ ఇది అయిపోగానే అబ్బాయిని అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్లారు. అసలు పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు? అండ్ మార్నింగ్ టైంలో అసలు నక్షత్రాలే కనిపించవు కదా. మన పురాణాల ప్రకారం వశిష్ఠ మహర్షి యొక్క భార్య పేరే అరుంధతి. మ్యారేజ్ అయ్యాక ప్రతి ఒక్క కొత్త జంట అలా అరుంధతి నక్షత్రం చూడటం వల్ల వారి యొక్క సంసార జీవితం సంతోషంగా ఉంటుంది అని నమ్ముతారు. అరుంధతి నక్షత్రమే కాదండి, ఆ పక్కనే ఉన్న వశిష్ఠ మహర్షి యొక్క నక్షత్రం కూడా చూడమని పూజారులు చెప్తారు. అరుంధతి నక్షత్రం చూశాక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఒక కొత్త జంటలాగా మళ్ళీ వెల్కమ్ చేశారు. ఈసారి మేమందరం కోలాటంలో ఫుల్ బిజీగా ఉన్నాము, బాగా ఎంజాయ్ చేశాము. కోలాటంకి వచ్చిన అమ్మాయి అందరితో చాలా బాగా డ్యాన్స్ చేయించింది. చాలా ఈజీ స్టెప్స్ చూపిస్తూ అందరినీ చేపించింది. ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయింది. చాలా వరకు అందరూ లంచ్కి వెళ్ళిపోయారు. ఇంకా లంచ్లోకి వస్తే చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్సే ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. పెళ్ళిలో యాజ్ ఏ కపుల్స్గా మేమందరం ఒక రీల్ చేశాము, అది మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. కపుల్ రీల్సే కాకుండా సింగిల్ రీల్స్ కూడా చేశాము. మా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వెల్కమ్ వచ్చేసి ఒక 20 to 30 మినిట్స్ ఉంది. ఆ 20 to 30 మినిట్స్ మేము ఆపకుండా అలసిపోకుండా డ్యాన్స్ చేశాము. కోలాటం అయిపోయాక మేమందరము హ్యాండ్స్ తోటే డ్యాన్స్ చేశామండి. అలా సరదాగా అందరము అన్నీ మర్చిపోయి ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేశామో. పెళ్ళంటే అందరూ చాలా వరకు కంచిపట్టు శారీసే కట్టుకుంటారు. మరి మా అందరికీ శారీస్ ఎలా ఉన్నాయి? నా విషయానికి వస్తే రీసెంట్గా ఈ మధ్య దుపట్టాని ఇలా మహారాణి స్టైల్లో డ్రేప్ చేస్తున్నారు కదా, నేను కూడా ఇంకా అలా డ్రేప్ చేసుకున్నాను. నేనైతే శారీని 1 day బిఫోరే ప్రీప్లీట్ చేసి పెట్టుకుంటాను. అలా చేయడం వల్ల మనకి యాక్చువల్ డే రోజు టైం ఎక్కువ పట్టకుండా ఈజీగా సింపుల్గా శారీని డ్రేప్ చేసుకోవచ్చు. అలా ఆల్మోస్ట్ అందరం డ్యాన్స్ చేశాక ఇంకా అమ్మాయి అబ్బాయి కొద్దిసేపు ఫొటోస్ దిగారు. ఇంకా ఈ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సప్తపదులు.
సప్తపదులు అయిపోయాక ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయాక అప్పుడు మేము లంచ్కి వెళ్ళిపోయాము. మ్యారేజ్లో మాత్రం ఫుల్ వర్షం పడింది. సప్తపదులు అంటే 7 అడుగులు అని అర్థం. మొదటి అడుగు ఇరువురు ఏకమై శక్తి సమర్థలను పెంపొందించుకోవడానికి. రెండవ అడుగు జీవితాంతం స్నేహితులలాగా మిగిలిపోవడానికి. మూడవ అడుగు సుఖదుఖాలను పంచుకోవడానికి. నాలుగవ అడుగు నిరంతరం సహజీవనం సాగించడానికి. ఐదవ అడుగు సంతానాన్ని పరిరక్షించుకోవడానికి. ఆరవ అడుగు సంపదలను పరిరక్షించుకోవడానికి. ఏడవ అడుగు పరస్పర అండగా నిలబడడానికి. పెళ్ళిళ్ళలో జరిగే సప్తపదులకి ఇంత అర్థం ఉంది. సప్తపదులు పెళ్లి మండపంలో చేయాలి, కానీ నేను ఆ అడుగులు వేసేటప్పుడు మిస్ అయ్యాను. అందుకే వాళ్ళు డెకరేషన్ మీద చేస్తున్న వీడియో తీసుకున్నాను. సప్తపదులు అయిపోయాక ఆశీర్వచనాలు అయిపోయాక అందరూ భోజనం చేశాక మేము ఇంకా ఫ్యామిలీ ఫోటో దిగాము. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫోటో కోసం అందరూ వచ్చేంతవరకు వెయిట్ చేసి మిస్ అవ్వకుండా అందరం కలిసి దిగాము. పెళ్ళంతా అయిపోయాక ఆశీర్వచనాలు తీసుకున్నాక అబ్బాయి అల్కకి వెళ్తాడు. ఇది కొంచెం సరదాగా ఫన్నీగా జరిగే ఇన్సిడెంట్ అన్నమాట. అబ్బాయి పెళ్లి వాళ్ళ మీద అల్గొచ్చి అలా ఒక పక్కకి కూర్చుంటాడు. తనకు నచ్చింది ఏదైనా డిమాండ్ చేసి అడుగుతాడు. పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు రాయవారానికి వస్తారు. ఇంకా ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, కానీ అది మొత్తం ఫన్నీగా కన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు మాత్రం ఎంత చెప్పినా తన అలక అస్సలు వదలడంట. అలా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ డిస్కషన్ ఈవినింగ్ 4 o'clockకి అలా స్టార్ట్ అయ్యింది. ఇది కూడా పెళ్ళిలో ఒక భాగం అంట. ఇది మొత్తం చాలా ఫన్నీగా రిలేటివ్స్ అందరూ చుట్టుపక్కల కూర్చొని చాలా డిస్కషన్స్ పెడుతూ ఫన్నీగా జరిగిపోయింది. అలా కొద్దిసేపు బావమరుదులు ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఫైనల్లీ పెళ్లి కొడుకు అల్క వదిలేశాడు. మా చెల్లినే ఇస్తున్నాను కదా బావా, ఇదంతా ఎందుకు ఇంకా అని చెప్పగానే పెళ్లి కొడుకు కాంప్రమైజ్ అయిపోయాడు. అలా ఈ ఈవెంట్ 10 minutesలో అయిపోవాల్సింది కాస్త ఫన్నీగా 30 to 40 minutes చేశారు. పెళ్ళంటేనే సరదాగా హడావుడిగా జరిగిపోయే ఒక పెద్ద ఈవెంట్. అందులో ఈ వందనం కూడా ఒక ఈవెంట్. ఇది వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మదర్, ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ మదర్, ఇంకా వాళ్ళ సిస్టర్ కలిసి ఇలా సరదాగా చేసుకునే ఈవెంట్ అన్నమాట. ఎంత సరదా అంటే ఇలా మా అక్కని చూస్తున్నారు కదా, అలా బ్రష్ చేపిస్తారు, ఫేస్ వాష్ చేపిస్తారు, అలా చేపించి జడలు కూడా వేసి స్కూల్ పిల్లల్లాగా స్కూల్కి కూడా పంపిస్తారు. అంత ఫన్నీగా జరుగుతుంది. మేబీ మన పెద్దవాళ్ళు మనుషుల మధ్యలో దూరం తగ్గించడం కోసం ఇలాంటి ఈవెంట్స్ చేస్తారేమో కదా. మా అక్కనైతే 2 జెల్లు వేశారు. 2 జెల్లు వేసి రిబ్బన్స్ కూడా పెట్టారు. దీన్ని వియ్యప్రాలి వందనం అని అంటారు. చూస్తున్నారు కదా, రిబ్బన్స్ కూడా వేస్తున్నారు. అలా రిబ్బన్స్ వేసి చేతికి స్కూల్ బ్యాగ్ కూడా ఇస్తారు. ఇది వచ్చేసి వియ్యప్రాలే కాదండోయ్, వదినా మర్దళ్ళు అలా వరుసైన వాళ్ళు కూడా వచ్చి ఈ ఈవెంట్లో జాయిన్ అవుతారు. ఇంకా ఈవెంట్ ఇంకా ఫన్నీగా ఉండడం కోసం స్లేట్స్ తీసుకొచ్చి బుక్స్ తీసుకొచ్చి ఏబీసీస్ రాయడమని చెప్పడం, బ్యాగ్స్ ఇవ్వడము, బొమ్మలతో ఆడుకోమనడం ఇలా కూడా చేస్తారు. మా అక్కనైతే చాలా బాగా రెడీ చేసి హెయిర్ వేసి హెయిర్కి పిన్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు. ఫైనల్లీ వాళ్ళు నెయిల్ పాలిష్ ఇంకా మెహందీ కూడా వేశారు. ఏం చేసినా మా అక్క ఏమీ అనకూడదు, ఎందుకంటే ఇదొక ఫన్నీ ఈవెంట్ కాబట్టి. వందనం మీద కట్నం పెట్టాలి కాబట్టి ఇంకా వందనం మీద తెచ్చిన శారీ అక్కకి ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది, భలే క్యూట్గా అనిపించింది. వన్స్ మన మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇవన్నీ వందనం సామాన్లు అంటారు. ఇవి వందనం చేయించుకున్నాక ఇవన్నీ అక్కకి అప్పచెప్తారు. అక్కకి స్వీట్ అండ్ హాట్ బాక్సెస్, గాజులు, చైన్స్, ఒక గర్ల్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ప్రజెంట్ చేస్తారు. ఎంత బాగా అలంకరించారో చూసారు కదా. హెయిర్ వేసి పిన్స్ పెట్టి ఇంకా హెయిర్కి ఫ్లవర్స్ పెట్టి ఇంకా వాళ్ళు తెచ్చిన చైన్స్ వేశారు కూడా. ఈ ఈవెంట్ మాత్రం పెళ్ళి అయిపోయాక, ఆశీర్వచనాలు అయిపోయాక, భోజనాలు చేశాక అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకు చెప్పులు కూడా దాచిపెట్టారండి, కానీ నేను అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. నేను ముందుగా చెప్పినట్టు అన్నీ అక్కకి తీసుకొచ్చిన అన్నీ మెల్లగా అక్కకి అప్పచెప్తూ ఉన్నారు. ఇంకా స్లేట్ తీసుకొచ్చి స్లేట్ మీద కూడా రాపిస్తున్నారు. అలా ఈవెంట్ జరుగుతూ ఉంటే మా పిల్లలు ఇంకా వేరే పిల్లలు కలిసి పందిరిలో ఉన్న పూసలన్నీ తీసుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్తే పిల్లలు అలా సరదాగా ఆడుకుంటే పర్లేదు, చిరాకు పెడితేనే కదా తల్లులకి ఇబ్బంది. వాళ్ళంతా సపోర్టివ్గా ఆడుకుంటున్నారు కాబట్టి నేను ఇలా ఫ్రీగా వీడియో షూట్ చేసుకోగలిగిన. కరెక్ట్
ఈ టైంకి వచ్చి మా అక్కకి ఇచ్చిన రెడ్ కలర్ డాల్ నాకు కావాలి అని చెప్పి మా బాబు కూర్చున్నాడు. ఉన్నారు కదా నాన్న, అందరి ముందు అడిగితే బాగోదు అని చెప్పి వాడికి ఎలాగో అలా సర్ది చెప్పేశాను. ఇంకా ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. మా బావని ఇలా ఆట పట్టిస్తున్నారు. అక్క బావని ఇద్దరిని కూర్చోబెట్టి అలా వాళ్ళకి ఇవ్వాల్సిన సామాన్లన్నీ వాళ్ళకి అప్పచెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళిలో బంతి ఆట ఎంత ఫేమసో అందరికీ తెలుసు. సో ఇప్పుడు అదే అవుతుంది అక్కడ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టూ అందరూ కూర్చొని వాళ్ళతో బంతి ఆట ఆడిపిస్తున్నారు. అలా అది అయిపోగానే నెక్స్ట్ ఈ గేమ్ ఆడతారు. ఇది వచ్చేసి సరీ బేస్ గేమ్ అని అంటారు. ఇదే అండి గర్ల్ డామినేషనా బాయ్ డామినేషనా డిసైడ్ చేసే గేమ్. నేనైతే ఇందులో గర్ల్ విన్ అయితే గర్ల్ డామినేషన్ అని, బాయ్ విన్ అయితే బాయ్ డామినేషన్ అని నమ్ముతాను. ఎందుకంటే మా హస్బెండ్ విన్ అయ్యాడు మా పెళ్ళిలో. అందుకే అప్పటి నుంచి నేను ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను. పెళ్ళిలో ఇలాంటి ఆటలు పెట్టడం వల్ల అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతారని, ఫ్రీగా ఉంటారు అని చెప్పి ఇలాంటి ఆటలు పెట్టేవారంట. నెక్స్ట్ గేమ్ ఏంటో గెస్ట్ చేశారా? పక్కకే బిందుంది. అవునండి, రింగ్ ఆట. ఇదైతే ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అలా బిందెలో అందులో కొన్ని వాటర్ వేసి అందులో రింగ్ వేస్తారు. ఎవరు ఫస్ట్ తీస్తారా అని చూస్తారు. ఇలా 3 times ఆడిపిస్తారు. ఆడే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ చూస్తున్న మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఫుల్ ఎంజాయింగ్గా ఉంది. మేమైతే పెళ్లి కొడుకు బ్యాక్ సైడ్ కూర్చొని ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నాము. పెళ్ళి అనే ఈవెంట్ మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా, అందుకే అలా జరుగుతున్నప్పుడే మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇలా ఒక్కటేంటి, చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ అన్నీ షూట్ చేయడం కష్టం కదా. అందుకే నేను కొన్ని మెయిన్వి మాత్రమే షూట్ చేశాను. మిగతావైతే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అసలు ఇలాంటివి ఎందుకు పెడతారు అని మా మమ్మీని అడిగితే తను ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కదా, సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్రీగా మూవ్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతారు అని చెప్పింది. ఇది అయిపోగానే నెక్స్ట్ ప్రోగ్రామ్ వడిబియ్యం. ఇంకా అమ్మాయి వాళ్ళ తల్లి ఇంకా తనకి వడిబియ్యం పోస్తున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్ తెలంగాణ స్టైల్ వడిబియ్యం. అమ్మాయికి పెళ్ళిలో పోసేది ఫస్ట్ వడిబియ్యం కాబట్టి 11 సేర్ల బియ్యంతో వడిబియ్యం పోస్తారు. అందులో కుడుకలు, దువ్వెన, బ్లౌజ్ పీసెస్, పసుపు కొమ్ములు, మిర్రర్స్, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి పోస్తారు. కొందరైతే 11 రకాల బ్లౌజ్ పీసెస్ పెడతారు. కానీ ఇప్పుడు బ్లౌజ్ పీసెస్కి బదులు డ్రెస్సెస్, శారీస్ కూడా పెడుతున్నారు. ఇంకా సారే కిందికి సకినాలు, గర్జలు అన్నీ కూడా వడిబియ్యంలో పెట్టి ఇస్తారు. ఈ వడిబియ్యంలో వచ్చే సారే అంతా నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం రోజు ఇంటికొచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి అప్పగిస్తారు. ఇక్కడ అమ్మాయి వాళ్ళే కాదండి, అబ్బాయి వాళ్ళు కూడా వడిబియ్యం పోస్తారు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళకు కూడా వడిబియ్యం సాంప్రదాయం ఉంటుంది కాబట్టి పెళ్ళిళ్ళు అమ్మాయి వాళ్ళు పోసిన తర్వాత అబ్బాయి వాళ్ళు వడిబియ్యం పోస్తారు. వడిబియ్యం పోసేటప్పుడు శారీ కూడా మార్చుకోమంటారు, కానీ పెళ్లి బట్టలల్లో వడిబియ్యం పోస్తే మంచిది అని చెప్పి చాలా వరకు అందరూ పెళ్లి బట్టల్లోనే వడిబియ్యం పోసుకుంటారు. ఎందుకంటే పెళ్లి బట్టలకి ఎలాంటి తప్పు ఉండదు అని అంటారు. పెళ్ళిలో వడిబియ్యం లాస్ట్ ప్రాసెస్. వడిబియ్యం అయిపోయాక అమ్మాయిని అప్పగించి ఇంటికి వడిబియ్యం కాగానే ఇంకా అర్థమైపోయింది అమ్మాయికి నెక్స్ట్ ఏ ఈవెంటో. అందుకే తను చాలా డల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అప్పగింతలు. ఇది వచ్చేసి మోస్ట్ బాధ కలిగించే ఈవెంట్. పెళ్ళిలో అప్పగించడం. ఇంకా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని అబ్బాయి వాళ్ళ సైడ్కి అప్పగిస్తున్నారు. ఇంకా ఈ వర్డ్ వింటేనే అసలు కంట్లో నుంచి నీళ్ళు లాగట్లేవు. ఒక్కసారి అమ్మాయిని అప్పగించేశాక ఇంకా అమ్మాయి అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దేవుని దగ్గర దీపం పెట్టి ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి బయలుదేరిపోవాలి. ఈ అప్పగించడం కూడా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రికి అప్పగిస్తారు అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ తల్లికి అప్పగిస్తారు. ఫైనల్లీ పెళ్లి కొడుకుకి అప్పగిస్తారు. అలా వాళ్ళకి అప్పగించాక ఇంట్లో పెళ్లి కొడుకుకి సంబంధించిన అక్క, చెల్లి లేదా అన్నయ్య, తమ్ముడు ఎవరున్నా వాళ్ళకి కూడా అప్పగిస్తారు. ఇలా అప్పగించేటప్పుడు పెళ్లి కూతురుతో పాటు మేమందరం కూడా చాలా బాధపడ్డాము. ఎందుకు అంటే ఎవ్రీ గర్ల్ కనెక్ట్ అయిపోతుంది కాబట్టి. ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన ఉమెన్ ఈ అప్పగింతలకి చాలా కనెక్ట్ అవుతారు కాబట్టి అందరూ ఎమోషనల్ అయిపోయాం ఆ కొద్దిసేపు. ఇంకా మ్యారేజ్ అయిపోయాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని నైట్ రిసెప్షన్ అరేంజ్ చేశారు. ఆ రోజు బాగా వర్షం పడడంతో మా డాడీ లేట్ రావడంతో మేము రిసెప్షన్కి లేట్గా వెళ్ళాము.
నేను వెళ్ళేసరికి అమ్మాయి అబ్బాయి వెల్కమ్ అయిపోయింది. సో నేను అది మిస్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత అక్కలం వదినలు అందరం కలిసి చాలా ఫన్నీగా ఇలా కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ వీడియోస్ ఫొటోస్ దిగాము. రిసెప్షన్ అంటేనే గుర్తొచ్చేది డ్యాన్స్. సో అందరం అలా కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీదనే ఉన్నాము. నేను చాలా డేస్ తర్వాత ఫంక్షన్కి వెళ్ళాను కాబట్టి నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ఫంక్షన్. నేను వెళ్ళిందే లేట్. ఇంకా మా పిల్లలు ఆకలి ఆకలి అనేసరికి నేను ఇంకా డైరెక్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా పిల్లలకి ఫుడ్ పెట్టేశాను. కానీ నాకు ఫుడ్ వీడియో తీయడానికి అస్సలు టైం కుదరలేదు. సో అందుకే నేను ఫుడ్ వీడియోలు తీయలేకపోయాను. అండ్ పెళ్లి కూతురు కూడా చాలా బాగా సరదాగా మాతో బాగా టైం స్పెండ్ చేసింది. తను కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది మాతో. మళ్ళీ ఈ ఫంక్షన్ అయిపోయాక ఎన్ని రోజులకు కలుస్తామో ఎప్పుడు కలుస్తామో మళ్ళీ ఇంకా అదే దిగులు. హే, ఏం వరి అవ్వకలే. అప్పటి వరకు ఈ వీడియో చూసుకుంటూ అందరూ ఆ జ్ఞాపకాలతో ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ రిసెప్షన్కి సంబంధించి మేము 2 షార్ట్స్ కూడా రిలీజ్ చేసాము. ఒకటేమో ఓన్లీ లేడీస్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ అండ్ ఇంకొకటేమో కపుల్ డ్యాన్స్ చేస్తూ షార్ట్స్ రిలీజ్ చేసాము. హోప్ఫుల్లీ మీరందరూ ఆ షార్ట్స్ కూడా చూసారు అనుకుంటున్నాను. ఏంటి డ్యాన్స్ ఫ్లోర్ పెట్టుకొని స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, డ్యాన్స్ ఫ్లోర్లో వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అబ్బాయి వాళ్ళ గ్యాంగ్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ స్టేజ్ మీద వచ్చేసి లేడీస్ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా డ్యాన్స్ అంటే ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? చూస్తున్నారు కదా, అందరూ వచ్చేసి మేము డ్యాన్స్ వేస్తాం అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. అసలు యాక్చువల్ ప్లాన్ ఏంటో తెలుసా? జస్ట్ ఒక 2 minutes అందరు కలిసి ఒక సాంగ్కి డ్యాన్స్ వేయాలి అనుకున్నారు. బట్ ఇలా వేస్తూ వేస్తూ ఆల్మోస్ట్ 15 to 20 minutes అందరూ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. మేము ఇలా వీడియో కవర్ చేస్తూ ఉన్నామా, అయితే వీడియోగ్రాఫర్స్ కూడా కవర్ చేస్తున్నారు. ఒక్క సెకండ్ అనిపించింది, ఓ వీడియో తీసే వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు అని. పెళ్లి కూతురికి కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అది కాకుండా తను చాలా బాగా డ్యాన్స్ కూడా వేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తనే స్టెప్స్ చెప్తూ ఉంది, అప్పుడప్పుడు సింక్లో వేయాలి అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇంకో కొంతమంది ఫోటోలే దిగలేదు అనమాట. సో వాళ్ళేమో వెయిట్ చేస్తున్నారు. అరే రండి అని చెప్తున్నా కూడా వీళ్ళైతే వినట్లేదు. తెలుసు కదా, ఒక్కసారి డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాము అంటే దిగడం అంత ఈజీ కాదు. ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళు పిలుస్తూ ఉన్నా ఒక్కటే డ్యాన్స్ వచ్చేస్తున్నాము, జస్ట్ 2 minutes అని చెప్పి అలా ఆల్మోస్ట్ ఒక 20 minutes డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకా అబ్బాయిలు అందరూ వేసి అలసిపోగానే చలో మనం కూడా స్టేజ్ మీద నుంచి డ్యాన్స్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము అని చెప్పి వెంటనే అందరూ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ముందుగానే చెప్పినట్టు ఇప్పుడైతే కొంచెం పెళ్లి కూతురు మళ్ళీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ మిగిలిన వాళ్ళంతా చలో డ్యాన్స్ చేద్దాము అని చెప్పి డ్యాన్స్ ఫ్లోర్లోనే ఉన్నారు. ఈ టైంలో మాత్రం ఇంకా కొంతమంది రిలేటివ్స్ డిన్నర్ చేయని వాళ్ళందరూ కిందికి వెళ్ళి వాళ్ళు డిన్నర్ చేసి వచ్చేస్తున్నారు. అలా మిగిలిన వాళ్ళు రాగానే మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అయిపోయి డ్యాన్స్ గ్రూప్ పెరుగుతూనే ఉంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 hours దగ్గరగా అందరూ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకా మా పిల్లలైతే వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తామని స్టేజ్ మీదకి ఎక్కుతుండే అనమాట. కాకపోతే వాళ్ళకి పక్కకి తీసుకొని అక్కడే బయట డ్యాన్స్ వేయిస్తూ ఉన్నాను అంతసేపు. ఇంకా తెలిసిందే కదా, 2 చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళ చిన్నపిల్లలందరూ వచ్చేసి అక్కడ ఇంకో గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయి మాకే 2:30 అయింది అంటే ఇంకా అమ్మాయి అబ్బాయికి అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 4 అయి ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. ఎందుకంటే అందరూ డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు డిన్నర్ చేయకుండా మాతో పాటు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. సో ఇంకా మేము అందరం డ్యాన్స్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళాక వాళ్ళు అప్పుడు కిందికి వెళ్ళి డిన్నర్ చేసి నెక్స్ట్ ఇంకా అక్కడ ఉన్న సామాన్లన్నీ సర్దుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 4 అయిందంట. నాకు ఇంకొక విషయం బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ లేడీస్ డ్యాన్స్ చేశారు కదా, తర్వాత కపుల్స్ కూడా అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి చాలా బాగా డ్యాన్స్ వేశారు. వాళ్ళ 4 కూడా డ్యాన్స్ వేశారు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ 6 members కలిసి వాళ్ళు డ్యాన్స్ వేశారు. నాకు అయితే డీజే వాళ్ళు కూడా చాలా మంచి సాంగ్స్ ప్లే చేశారు అనిపించింది. వాళ్ళు అంత మంచి సాంగ్స్ పెట్టారు కాబట్టి మేము ఆల్మోస్ట్ 2 to 3 hours అయినా సరే ఎవరు అలసిపోకుండా బాగా డ్యాన్స్ వేశారు. ఒక డ్యాన్స్ రీల్ తీసాము. యాక్చువల్గా అదైతే లాస్ట్లో చేద్దాం అనుకున్నాము. మంచిదైంది మేము ముందే చేయడం వల్ల. ఎందుకంటే చూసారు కదా, ఇంతసేపు డ్యాన్స్ అన్న తర్వాత మళ్ళీ రీల్ అంటే ఆబ్వియస్గా ఎవరు ఉండకుండా వెళ్ళిపోయేవాళ్ళు. సో మేము ఫస్టే రీల్ చేయడం మాకు చాలా ప్లస్ అయింది. ఆ రీల్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ఆ రీల్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. హోప్ఫుల్లీ మా ఈ లాంగ్ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి, వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూసి. అలానే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అప్పుడప్పుడు కమెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.